హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం కేబీఆర్ పార్క్ చుట్టూతా కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్స్ అలానే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిచ్యుయేషన్ చూద్దాము. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళటానికి లేదు, కంపల్సరీ లెఫ్ట్ సైడ్ వెళ్ళి వన్ వే రూట్ లోకి ఎంటర్ అవ్వాలి. ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో ఈ ఫ్లైఓవర్స్ వివరాలు చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది కేబీఆర్ పార్క్ ఏరియా. కేబీఆర్ పార్క్ చుట్టూతా మొత్తం 7 జంక్షన్లని అభివృద్ధి చేయాలి అని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సో ఇక్కడ జంక్షన్స్ ఏంటి అంటే, ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే యూసఫ్ గూడ వైపు వెళ్తాము, ఇటువైపు వెళ్తే పెద్దమ్మ గుడి వైపు వెళ్తాము, అలానే ఇటువైపు వెళ్తే ఫిల్మ్ నగర్ వైపు వెళ్తాము. నెక్స్ట్ జంక్షన్ కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే పంజగుట్ట వైపు వెళ్తాము. నెక్స్ట్ వస్తే ఇదే రోడ్ లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న దగ్గర ఇంకొక జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే రోడ్ నెంబర్ 10 లోకి, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫిల్మ్ నగర్ మరియు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తాము. తర్వాతది ఇక్కడ మహారాజా ఆగ్రాసేన్ స్టాట్యూ జంక్షన్. నెక్స్ట్ జంక్షన్ ఫిల్మ్ నగర్ జంక్షన్. దీని తర్వాత ఉన్నది రోడ్ నెంబర్ 45 జంక్షన్. సో ఈ జంక్షన్స్ దగ్గర ఉన్న లైన్స్ కలర్స్ చూస్తే వైట్ కలర్ లో ఉన్నవన్నీ ఫ్లైఓవర్స్, ఎల్లో కలర్ లో ఉన్నవి అండర్ పాసెస్. ముందుగా మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర చూస్తే ఇక్కడ మనకి వైలెట్ కలర్ లో కనపడుతుంది కదా, ఇది కూడా ఫ్లైఓవరే. ఇది ఒక్కటే 2 డైరెక్షనల్ ఫ్లైఓవర్. ఇది కాకుండా మిగతా జంక్షన్స్ లో ఉన్నవన్నీ యూని డైరెక్షనల్ ఫ్లైఓవర్స్. సో ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్ నెంబర్ 66 దగ్గర నుంచి ఒక అండర్ పాస్ ని నిర్మిస్తారు. ఇది యూసఫ్ గూడ వైపు అలానే కేబీఆర్ పార్క్ వైపు కూడా వెళ్తుంది. ఇది వై షేప్ లో ఉండే అండర్ పాస్. అలానే యూసఫ్ గూడ వైపు నుంచి ఫిల్మ్ నగర్ వైపు వెళ్ళడానికి 2 లైన్ యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. ఈ అండర్ పాస్ మరియు ఈ ఫ్లైఓవర్ కాకుండా ఇక్కడ మీరు వైలెట్ కలర్ లో చూస్తున్నది 4 లైన్ 2 వే ఫ్లైఓవర్. ఇది సుమారుగా క్రీమ్ స్టోన్ దాటిన తర్వాత స్టార్ట్ అయ్యి మెట్రో స్టేషన్ కన్నా ముందు ఈ ఏరియాలో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనం కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర చూస్తే ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది 2 లైన్ అండర్ పాస్. ఇది కేబీఆర్ పార్క్ వైపు నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వైపు ఉంటుంది. అలానే ఇక్కడ వైట్ కలర్ లో చూస్తున్నది 3 లైన్ ఫ్లైఓవర్. ఇది సుమారుగా పార్క్ హైత్ దగ్గర స్టార్ట్ అయ్యి కేబీఆర్ పార్క్ పార్కింగ్ దాటిన తర్వాత ఈ ప్రదేశంలో ఎండ్ అవుతుంది. సో ముందుగా మనం వీడియోలో ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ మరియు ఫ్లైఓవర్ పనులు చూద్దాము. నెక్స్ట్ మనం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చూస్తే ఈ ఎల్లో కలర్ లో ఉన్న అండర్ పాస్ ఈ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కన్నా ముందు ఈ ప్రదేశంలో స్టార్ట్ అయ్యి ఈ లొకేషన్ దాకా ఉంటుంది. ఇది యూని డైరెక్షనల్ అండర్ పాస్. ట్రాఫిక్ ని ఇటువైపు మాత్రమే ఎలో చేస్తారు. ఈ వైట్ కలర్ లో ఉన్న ఫ్లైఓవర్ మహారాజా ఆగ్రాసేన్ స్టాట్యూ దగ్గర నుంచి వచ్చే ట్రాఫిక్ కోసం యూజ్ చేస్తారు. ఇది కూడా యూని డైరెక్షనల్ ఫ్లైఓవర్. ఇది రోడ్ నెంబర్ 10 లోకి కలుస్తుంది. ఇప్పుడు మనం కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి ఈ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ దాకా ఉన్న ట్రాఫిక్ ని చూద్దాము.
ఇప్పుడు మనం నెక్స్ట్ జంక్షన్ అయిన మహారాజా అగ్రసేన్ స్టాట్యూ జంక్షన్ ని గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఎల్లో కలర్ అండర్ పాస్ టిఆర్ఎస్ ఆఫీస్ కన్నా ముందు ఇక్కడ స్టార్ట్ అయ్యి సుమారుగా BMW షోరూమ్ దాకా వస్తుంది. అలానే ఫిలిం నగర్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ కోసం 2 లేన్ యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. ఈ ఫ్లైఓవర్ అనేది సుమారుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ దాకా ఉంటుంది. ఇప్పుడు మనం మహారాజా స్టాట్యూ సర్కిల్ దాకా ట్రాఫిక్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు మనం నెక్స్ట్ జంక్షన్ అయిన ఫిల్మ్ నగర్ జంక్షన్ ని గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. ఈ ఫిల్మ్ నగర్ దగ్గర ఎల్లో కలర్ లో ఉన్న అండర్ పాస్ ఈ లొకేషన్ లో స్టార్ట్ అయ్యి డిఈ షా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి ముందు ఎండ్ అవుతుంది. అలానే ఈ వైట్ కలర్ లో ఉన్న ఫ్లైఓవర్ భవన్స్ పబ్లిక్ స్కూల్ ముందు స్టార్ట్ అయ్యి ఈ తాజ్ మహల్ హోటల్ దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం మహారాజా అగ్రసేన్ స్టాట్యూ దగ్గర నుంచి ఈ ఫిల్మ్ నగర్ జంక్షన్ దాకా ఉన్న ట్రాఫిక్ ని చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ జంక్షన్ అయిన రోడ్ నెంబర్ 45 జంక్షన్ ని గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో ఇక్కడ ఫిల్మ్ నగర్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ కోసం 2 లేన్ అండర్ పాస్ ని నిర్మిస్తారు. ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తుంది. అలానే చెక్ పోస్ట్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ కోసం యూనిడైరెక్షనల్ 2 లేన్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ రోడ్ నెంబర్ 45 లో కలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫిల్మ్ నగర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న ట్రాఫిక్, అలానే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాకా ఉన్న ట్రాఫిక్ ని కూడా చూద్దాము.
ఇప్పటిదాకా మనం చూసిన ఫ్లైఓవర్సే కాకుండా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ దాటిన తర్వాత వచ్చే ముగ్ధా సెంటర్ లో కూడా గ్రేడ్ సెపరేషన్ వర్క్స్ ని ప్రపోజ్ చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు కోసం అంచనా వేసిన వ్యయము 1090 కోట్ల రూపాయలు. ఇవి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూతా ట్రాఫిక్ మరియు కొత్త ఫ్లైఓవర్స్ ఇంకా అండర్ పాసెస్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.